సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికెళ్ళాలి. అందుకే ఆర్నిసలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువతి యువకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువకులుగా అనుసంధానం చేయాలి. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు ఒకటే అడుగుతారు, స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనం నాంది పలికాం. అక్కడ కొత్త మోడల్ తీసుకొచ్చారు, లెగ్ అని, LEG అంటే లెర్న్ ఎర్న్ గ్రాడ్యుయేట్. అంటే ఒక పక్కన 3 నెలలు చదువుకోవచ్చు, మళ్ళీ 8 నెలలు కంపెనీలో పనిచేయచ్చు, మళ్ళీ 3 నెలలు చదువుకుని 4 సంవత్సరాల్లో డిగ్రీ సాధించడానికి అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. ఇలా అనేక మోడల్స్ తీసుకుంటున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం.